హలో ఎవ్రీవన్, నేను మీ నిర్మలాను మాట్లాడుతున్నాను. నేను మీకు ఇప్పుడు గుమ్మడికాయ కూర ఎలా వండాలో చెప్తా అన్నాను కదా, ఇప్పుడు చెప్పబోతున్నాను. స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొంతమందికి నేను ఎదుగుతానని అసూయేసి సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కోసుకొని దానిలో కావలసినంత నూనె వేసుకుని పొయ్యి మీద పెట్టుకోండి. చూసారా, నేను స్టవ్ మీద పెట్టాను, నూనె వేస్తున్నాను. కావలసినంత నూనె నేను ఒక 4 స్పూన్లు వేసాను. మరీ స్పూన్ అంటే వేరు, ఇది నూనెలో ఉన్న గరిటె అనమాట. ఈ 4 స్పూన్లు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఏం చేయాలి మీకు తెలుసా? నేను వండిన కూర ఎలా ఉందో మెసేజ్ పెట్టండి. ఈ విధంగా వేగనిచ్చిన తర్వాత టమాటాలు కూడా వేసి బాగా వేగనిద్దాం. టమాటాలు కూడా ముందు వేపినందువల్ల తొందరగా ఉడుకుతాయి, బాగుంటాయి. నూనెలో వేగనివ్వాలి. తర్వాత నేను కోసి కడిగి పెట్టుకున్న, నీట్గా కడిగి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని వాటిలో వేసాను. వీటిని కూడా బాగా నూనెలో వేగనివ్వాలి. ఇవి కూడా వేగిన తర్వాత అప్పుడు ఉప్పు కారం వేద్దాం. ఉప్పు కారం చికెన్ మసాలా కూడా వేసుకోవాలి, చాలా బాగుంటుంది. వీటిని బాగా వేగనిద్దాం. కాసేపు మూత పెట్టి అలా కాసేపు ఉన్న తర్వాత అవి వేగుతాయి. ఇప్పుడు వేగిన తర్వాత ఏం చేయాలి? ఉప్పు తగినంత ఉప్పు నేను 2 టీ స్పూన్ల పైన వేసాను. తగినంత ఉప్పు వేసి తర్వాత తగినంత కారం వేయాలి. ఉప్పు అయితే వేసాను, కారం కూడా వేస్తున్నాను. 2 స్పూన్ల కారాన్ని నేను వేసాను. వేసిన తర్వాత మరలా కొంచెంసేపు గరిటెతో తిప్పాలి. తిప్పిన తర్వాత కాసేపు అలా ఉంచాలి. తర్వాత కాసేపు అయిన తర్వాత గ్లాసు నీళ్ళు పోసాను. గ్లాసు నీళ్ళు పోసి తిప్పేసి మూత పెట్టేశాను. తర్వాత లాస్ట్లో చికెన్ మసాలా వేసాను. ఉడికింది. కూర రెడీ. గుమ్మడికాయ కూర రెడీ. ఎంతో కష్టపడి తెచ్చుకున్న గుమ్మడికాయ ఇది. కూర ఎలా ఉందో చూసి చెప్తాను. మాకైతే గుమ్మడికాయ తిన్నందువల్ల ఏమీ కాలేదు. తినకూడదు అనుకున్న వాళ్ళు తినమాకండి, తినొచ్చు అనుకున్న వాళ్ళు తినండి. వావ్, గుమ్మడికాయ చాలా బాగుంది, టేస్టీగా ఉంది. దీనిలో బెల్లం కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయలేదు. వేసుకోండి మీరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.